ఈశాన్యంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. అస్సాంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా మధ్యప్రదేశ్లో వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేయగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నెల రోజులుగా కురిసిన వర్షాలకు అసోం అతలాకుతలమైంది. ఇప్పుడు మరోసారి నాన్ స్టాప్ గా వర్షాలు కురవడంతో గౌహతిని వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో నడవలేక ప్రజలు అవస్థలు పడ్డారు. అటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసోం వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ చిత్రకూట్ ను వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రామ్ఘాట్ లో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. రోడ్లు, షాపుల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు, వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో చిత్రకూట్ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఎగువన కురిసిన వర్షానికి జబల్పూర్ లో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. सुरक्षित है सभी लोग, सभी दुकानदारों का नुकसान हो गया है जो है थोड़ा थोड़ा, क्योंकि बाढ़ जो है अचानक आ गई है। सुबह 4 बजे आई है बाढ़ और अभी नियंत्रण बढ़ रहा है। लोगों का, दुकानदारों का जो है जितने भी 200-300 दुकानदार है यहाँ पूरा जो है यहाँ नुकसान होगा। नया गाँव బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసోం, ఉత్తరాఖండ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. అసోం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉత్తరాఖండ్ లో కొండ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని స్థానికులకు ముందస్తుగా సమాచారం చేరవేయాలంటూ ఐఎండీ వెల్లడించింది.